హాయ్ అండి. చింతకాయ తొక్కు పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఈ చింతకాయ పచ్చడి మనం ముందే తొక్కు పెట్టుకుంటే మనకి సంవత్సరం, 2 సంవత్సరాలైతే నిల్వ ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే చేసుకోవచ్చు. దీనికోసం కారంగా ఉండే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మిక్సీలో వేసి ఈ విధంగా బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సినంత చింతకాయ తొక్కు అయితే పక్కన పెట్టుకొని దాన్ని కూడా మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూపిస్తున్న విధంగా అయితే మనం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండిల్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి వేసి కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని అవి కూడా కొంచెం వేగాలి, మరీ బాగా వేగనక్కర్లేదు. తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి కొంచెం బాగా అవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా చింతకాయ తొక్కు పచ్చడి, ఆ పచ్చడి అయితే ఇప్పుడు ఈ తాలింపులో వేసేసి ఒక 2 నిమిషాలు అటు ఇటు కలిపితే చాలు. ఎక్కువసేపు ఏం ఉంచనవసరం లేదు. అంతే, మనకి చింతకాయ పచ్చడి రెడీ. జలుబు చేసి నోటికి ఏం సగించకుండా ఉండే వాళ్ళకైతే ఇదైతే బాగా తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ పచ్చడి వేసుకొని బాగా కలుపుతుంటే అబ్బా, మీకు చెప్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. అసలు అంతలాగా ఉందన్నమాట, కారకారంగా పుల్ల పుల్లగా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.